రవీంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. మొత్తాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యం మనం చూసాము. ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహా తీర్పుని ప్రజలు ఇచ్చిన పరిస్థితి మనం గమనించాము. అయితే పార్లమెంటు ఎన్నికలు మాత్రం ఈసారి చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ అన్న దాని మీద ఒక రకమైన క్వశ్చన్ ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ అసలు పోటీలో ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు, అందులో ముఖ్యంగా ఓటర్లు ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసే అవకాశం ఉందంటారు? నమస్కారం అండి. ముందుగా రాజ్ న్యూస్ ఛానల్ వారికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి అంశాన్ని ఈరోజు చర్చకు పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక వాతావరణంలో జరిగాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే రెండు జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, రెండు ఈరోజు హోరాహోరీగా తెలంగాణలో తరబడే పరిస్థితి. అయితే ఇక్కడ గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆ రోజు ఒక రాజకీయ చాణక్య నీతి అవలంబిస్తున్నానని భావించి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు ఒకేసారి జరిగినట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైనటువంటి కొంత వైఖరి ఉండే అవకాశం ఉంటుంది, మనం దాంతో కొంత ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో వారు మరి తెలంగాణ అసెంబ్లీని తన గడువు కంటే ముందే రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసాం. మరి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు తీసుకున్న ఆ చాణక్య నీతి అని భావించినటువంటి ఆ నిర్ణయమే ఈరోజు ఆ పార్టీకి కొంత శాపంగా పరిణమించిందా అని కూడా మనం ఈ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి కన్నా ఒకేసారి వచ్చుంటే మొన్న ఎన్నికల్లో ఓటమి కంటే ముందు రెండు ఎన్నికలు కలిసి టీఆర్ఎస్ ఎదుర్కొని ఉంటే సరే కొంత మేరకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి కాస్త భిన్నమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీగా కొంత అడ్వాంటేజ్, మరి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరు ఇక్కడ బీజేపీనా కాంగ్రెస్ అనే ఒక మీమాంస ఆ రోజు ప్రజల్లో ఉండింది. అది వాళ్ళ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ విడివిడిగా జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో అత్యంత బలంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందన్నట్టుగా ఉన్నటువంటి బీజేపీ ఒక పక్క, రెండోది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా మొన్న ఎన్నికల్లోనే విజయాన్ని చూసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మరి తన బలాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల ముందు బలాన్ని నిరూపించుకునే దిశగా, మరి బలాన్ని పెంచుకునే దిశగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ఈరోజు హోరాహోరీగా పోరాడుతున్న నేపథ్యంలో మరి ఇది రాష్ట్ర సమస్యలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావు కాబట్టి జాతీయ అంశాలకు సంబంధించిన ఎన్నికలు, జాతీయ ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా ఆ దృష్టికోణంతో జాతీయ ప్రయోజనాల దృష్టికోణంలో పెట్టుకొని చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలో ఉందా లేదా కనుమరుగైపోయిందా అనే ఒక వాతావరణం సహజంగానే ఉన్నట్టు వాస్తవం. అది మీరు అన్నట్టుగా ఆ రకమైన పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ కొని తెచ్చుకుందని కూడా మనం భావించవచ్చు. వాస్తవానికి కూడా మీరు చెప్పినట్టుగా ప్రజల్లో ఈరోజు జరుగుతున్న చర్చ కూడా ఇది జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలుగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పట్ల కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవడం, పెంచుకోవడం దిశగా చాలా వేగంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం. ప్రజలు కూడా ఇక్కడ ఆలోచిస్తున్న మరొక అంశం ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎంత మేరకు పెరుగుతుందనేది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి, మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు వేసిన వాళ్ళలో కూడా చాలా మంది మరి మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనే భావంతో ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే బేసిస్ మీద వాళ్ళు ఓటేస్తారా టీఆర్ఎస్ కి చూపుతారా, లేదా జాతీయ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పార్టీ ఏమవుతుందో ఖచ్చితంగా అక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన నేపథ్యం ఉన్నట్టుగా భావించారు.